అండి, వెల్కమ్ టు మై ఛానల్. లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. నేను ఒక డిజైన్ని వెరైటీగా క్రియేట్ చేస్తున్నానండి. అది అంటే వెరైటీగా అంటే మనము ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ అండి అది. ఈ వర్క్ నేను మీకు వేసి చూపిస్తా, కానీ వేసినాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అండి. కానీ ఇది వేసిన తర్వాత వేసుకొని ఎలా ఉంటుందో కూడా మీకు లాస్ట్లో అయితే పిక్ అనేది నేను యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఇది జెరీ థ్రెడ్ అని ఇప్పుడు నువ్వుగా వచ్చినాయండి. నేను ట్రై చేద్దామని ఈ థ్రెడ్ అనేది నేను ట్రై చేశాను. బట్ ఎక్కువ యూజ్ ఏం లేదండి, నాకు పెద్ద ఫినిషింగ్ రాలేదు. అందుకనేసి మళ్ళీ అది పక్కన పెట్టి మళ్ళీ నేను మామూలు సిల్క్ థ్రెడ్ యూజ్ చేశానండి. మొత్తానికైతే ఈ నెక్ అనేది ఇలా వేసానండి, ఎందుకంటే మన చిన్న మిషన్ కదా. ఇవి జాయింట్లు అనేది పార్ట్ నెక్లో జాయింట్స్ అనేది 4 టైప్స్ పడినాయంట, అంటే 3 టైప్స్. ఇక్కడ కింద కుండ షేప్లో ఒకటి వచ్చింది, మళ్ళీ పైన అనేది మనం అటాక్ చేసుకోవాలి. ఫినిషింగ్ అయితే ఆసమ్ అండి. నేను మల్టీ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను, నాకైతే నచ్చింది. కానీ ఇది నేను ఎందుకు వేసానంటే ఇప్పుడు ఈ బ్లౌజు నార్మల్గానే బాగా ట్రెండ్ అయిందని. ఆ పేరు నాకు గుర్తుకు లేదు, మర్చిపోయినాను. మీకు ఎవరికైనా బ్లౌజ్ నేమ్ గుర్తుంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. నాకైతే ఐడియా లేదు, పేరు మర్చిపోయాను, గుర్తుకు రాలేదు సడన్గా. ఫ్రంట్కి అండి ఇది వచ్చేది, బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్కి. మొత్తానికైతే ఇలా వేసేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత మీకు హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా నేను ఎలా పెట్టుకున్నానో అది కూడా మీకు టోటల్ చూపిస్తాను చూడండి. ఇదైతే మొత్తం బ్యాక్ సైడ్. ఏమంటే మల్టీ కలర్ థ్రెడ్ అనేది బాగా కట్ అయిందండి, అందుకని మీకు పీసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది అనేసేది ఫ్రంట్ అండి. నేను చెప్పినాను కదా, ఫ్రంట్కి నేను ఈ డిజైన్ బ్లౌజ్ అనేది మర్చిపోయానని, ఆ బ్లౌజ్ అనేది ఇది ఫ్రంట్కి వేసుకుంటానండి. ఇది ఫ్రెండ్స్ అన్నాక హ్యాండ్స్కి చూపిస్తా. ఇదనేది హ్యాండ్స్కి అండి. నేను శారీలో తబలా వీణా ఉన్నాయండి, అందుకని నేను వేరే డిజైన్లో తీసుకొని ఆ డిజైన్లో తబలా వీణాలు అనేది ఇలా సెట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చానండి, కానీ కట్ వర్క్ ఏం కట్ చేయలేదు, నార్మల్గానే స్టిచ్చింగ్ చేశానండి. మొత్తం అయిపోయినాక చూపిస్తా చూడండి. ఇన్ని పార్ట్స్ అనేది నేను మిషన్లో వేశాను. దీన్ని ఇప్పుడు అన్నీ అటాక్ చేసి బ్లౌజ్ అనేది కుట్టాలి. మన ఐడియా మనం కుట్టుకుంటేనే అండి ఐడియా వచ్చేది. మనం వేరే సాటు కుట్టిస్తే వాళ్ళు ఎలా కుడతారు అనేది కూడా మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి టైలరింగ్ వచ్చే వాళ్ళకి కొద్ది అవగాహన అంటే వేసేటప్పుడే తెలుస్తుంది కదా. కాబట్టి చూడండి, ఈ రౌండ్ కొడుగుడు షేప్ ఉండేది మాత్రం బ్యాక్ సైడ్ అండి, ఓపెన్ వస్తుంది, అందుకే నేను గ్యాప్ ఇచ్చాను. ఇవన్నీ 2 హ్యాండ్స్ వేసానండి. చూడండి, ఇక్కడ 2 హ్యాండ్స్ అనేది నేను వేసేసా. అది ఫ్రంట్కి వస్తుంది, ఇది కూడా ఫ్రంట్కి వస్తుంది. పార్ట్ నెక్ అండి. మొత్తం టోటల్గా అయితే బ్లౌజ్కి అనేది నేను ఇలా వేసేసానండి. బ్లౌజ్ నిండగా వర్క్ అండి. చూడండి, టోటల్ అయితే నా డిజైన్ అనేది కుట్టాను. మీరు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి, ఈ జాకెట్ పేరు ఏమంటారో. నేను మర్చిపోయా, నాకు గుర్తుకు రావడం లేదు. మీకు ఈ బ్లౌజ్ని ఏమంటారో కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా షేర్ చేయండి. చూడండి, హ్యాండ్స్కి అయితే కుట్టినాక మొత్తం ఇంకైతే ఇలా వచ్చిందండి. ఎలా ఉందో నాకైతే బాగా అనిపించింది. అంటే ఈ మల్టీ కలర్ థ్రెడ్ పర్పుల్ కలర్ జాకెట్ మీద అయితే, అంటే ఇది డబల్ షేడ్ ఉందండి, పర్పుల్ ఉంది, బ్లూ కొద్ది లైట్ బ్లూ మిక్స్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను పిక్ కూడా మీకు లాస్ట్లో సెండ్ చేస్తానండి, ఇది ఎలా ఉంది అనేది కూడా నేను వేసుకొని మీకు పిక్ పెడతాను. చూడండి, నాకైతే భలే నచ్చింది. అంటే మనం ఉన్న డిజైన్స్తోనే ఇలా క్రియేట్ చేయడంలో ఎంతో ఆనందం ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో మాత్రం ఒక లైక్ మాత్రం తప్పకుండా అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. లాస్ట్లో పిక్ ఉంది, చూసేయండి. బాయ్.